చిత్తూరు జిల్లా కుప్పంలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ టీడీపీలు పోటాపోటీగా ర్యాలీలకు సిద్ధమవడంతో కుప్పంలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ డీఎస్పీ పార్థసారథి నోటీసులు జారీ చేశారు. టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీకి ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనకూడదని డీఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో కుప్పంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. చిత్తూరు జిల్లా కుప్పంలో రాజకీయ వేడి రాజుకుంది. వైసీపీ టీడీపీలు పోటాపోటీగా ర్యాలీలకు సిద్ధమవడంతో కుప్పంలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ తలపెట్టిన నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ డీఎస్పీ పార్థసారథి నోటీసులు జారీ చేశారు. టీడీపీ తలపెట్టిన విజయోత్సవ ర్యాలీకి ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలోనే వైసీపీ ర్యాలీకి పర్మిషన్ నిరాకరించినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొనకూడదని డీఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో కుప్పంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రాజకీయ వేడి రగులుకునింది. ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ పోటాపోటీగా ర్యాలీలకు పిలుపునివ్వడంతో పట్టణంలో హైటెన్షన్ నెలకొనింది. కుప్పంలో వైసీపీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రాజకీయ వేడి రాజుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఓవైపు టీఎస్సీలో అక్రమాలు జరిగాయని అని వైసీపీ కూడా నిరసన ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళు కూడా ర్యాలీకి పిలుపునిచ్చారు. అయితే ఈ 2 పార్టీలు ర్యాలీకి పిలుపునివ్వడంతో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా వైసీపీకి అనుమతి నిరాకరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే టీఎస్పీ పార్థసారథి కూడా వైసీపీ నాయకులకు కూడా నోటీసులు కూడా జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలోనే 2 పార్టీలకు సంబంధించి ర్యాలీలను కూడా నిరాకరించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద కుప్పంలో కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.